హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఒక ఫ్లవర్ అండి, హ్యాండ్ పైన ఫ్లవర్ వస్తుంది. అది నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో అయితే చూశాను. నాకైతే బాగా నచ్చిందండి. చూసిన తర్వాత నేనైతే ఆల్రెడీ చిన్న పాపకి ఫ్రాక్ కూడా కుట్టాను. అప్పుడు వీడియో పెట్టేంత నాకు టైం లేదండి. ఎందుకంటే ఈ మధ్యలో మేము వెళ్ళి షిఫ్టింగ్ అయ్యాం కాబట్టి బట్టలు చాలా ఉన్నాయండి. వీడియో తీయడానికి అంటే టైం లేదు. దాని గురించి నేనైతే అది కుట్టించేసాను. తర్వాత ఇప్పుడు కొంచెం ఖాళీ అయిందండి. ఎందుకంటే పండగలు అయ్యి కొంచెం వినాయక చవితి అయింది కదా, అందుకని ఇంక ఇప్పుడు నేను వీడియో చేద్దామనేసి వీడియో చేస్తున్నానండి. ఇది లెంత్ అయితే నేను 8 తీసుకున్నాను, పొడవు వచ్చి లూజ్ వచ్చి 6 తీసుకున్నాను. అలాగే ఖర్చుకు వచ్చి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు మనం క్రాస్గా చంక డౌన్ ఎంత అవుతుందో కరెక్ట్గా 8 అక్కడ పెట్టుకున్న తర్వాత మనం చంక లూజ్ దగ్గర నుంచి హ్యాండ్స్ వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దాన్ని మనం హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అంతేనండి. దీంట్లో మార్పు అయితే ఏముండదో, హ్యాండ్ కట్ చేసుకున్నట్టే కట్ చేసుకోవాలి. మోడల్ అయితే బాగుందండి, చాలా బాగుంది. మీరు కూడా చాలామంది ఈ పాటికి చాలామంది కుట్టే ఉంటారు, కానీ ఇంకెవరైనా ఒకవేళ కొత్త వాళ్ళు గట్రా చూస్తారు కదా అనేసి నేను వీడియో పెడుతున్నానండి. తప్పకుండా మీరు కూడా నేర్చుకోండి, యూజ్ అవుతుంది. చాలా నాకైతే బాగా నచ్చిందండి హ్యాండ్ అయితే. ఇప్పుడు మనకి మిడిల్లో ఒక లైన్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ 2.5 ఇంచులు మనకి చెయ్యి లూజ్ దగ్గర నుంచి పైకి 2.5 ఇంచులు, మిడిల్లో 2.5 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు గుర్తుపెట్టుకోండి. పైన 3, మధ్యలో 2.5, 2.5, కింద 2.5, అలా 3 మార్కులు కింద చేసుకున్న తర్వాత దాన్ని మనం ఫిష్ కట్కి ఎలా అయితే మనం కట్ చేసుకుంటామో హ్యాండ్కి అలాగే మార్క్ చేసుకోవాలి. దానికి ఒక 1.5 ఇంచు మాత్రం మనం కిందకి డౌన్ చేసుకుని పీస్ అయితే తీసేసుకోవాలండి. మధ్యలోను మొత్తం అంతా కట్ చేసిన పని లేదు, కాకపోతే మనకి డ్రాయింగ్ రావడానికి మాత్రమే పైనుంచి కింద వరకు ఫిష్ కట్ లాగా మనం మార్క్ చేసుకోవాలి. కానీ కట్ చేసేది మాత్రం మనం మధ్యలో చిన్న ముక్క మాత్రమే కట్ చేస్తాము. ఇప్పుడు అది కట్ చేసింది ఉంది కదండి, అది మనకి మిగిలిన పేపర్ ఉంది కాబట్టి ఆ పేపర్ పైన పెట్టుకుని దానికి మనకి ఎంత లూజ్ అయితే కావాలో, నేనైతే ఎందుకంటే మీకు చూపించడానికే కాబట్టి నేను చిన్న రౌండే తీసాను. మనకి కావాలి బట్ ఎక్కువ క్లాత్ ఉంది అని అనుకుంటే కనుక పెద్ద సర్కిల్ చేసుకోవచ్చండి. ఎందుకంటే రౌండ్ దీన్ని బట్టే ఫ్లవర్ వస్తుంది మనకి. మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో నేను వీడియోలు అయితే పెట్టట్లేదండి, ఎందుకంటే చాలా బట్టలు అండి. అసలు ఎన్ని బట్టలు అంటే అక్కడి నుంచి తెచ్చిన బట్టలు ఉన్నాయి, ఇక్కడి నుంచి వచ్చిన బట్టలు ఉన్నాయి, చాలా బట్టలు. వీడియో తీయడానికి టైం లేదండి, వీడియో తీయట్లేదండి. ఇక్కడి నుంచి అయితే వీడియో తీస్తాను. ఇది మనకి ఎక్స్ట్రా మనం పైన ఫ్లవర్ వచ్చేదండి ఇది. ఇప్పుడు ఇది సేమ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే మన బ్లౌజ్ పీస్ మీద హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది మీకు చూపించడానికి మాత్రమే కట్ చేస్తున్నానండి. నేను ఒక 10 ఇయర్స్ పాపకి అయితే నేను ఫ్రాక్ కుట్టినప్పుడు హ్యాండ్స్ అయితే అదే సేమ్ పెట్టమన్నారండి. నేను చెప్పించాను, ఈ హ్యాండ్ బాగానే ఉంటుంది అంటే పెట్టమన్నారు. మనం ఏదన్నా కొత్తది చూసినప్పుడు మనకి దగ్గరికి వచ్చిన కస్టమర్కి ఇది బాగుంటుందండి పెట్టమంటారా అని అన్నప్పుడు పెడితే కనుక మనకి కుట్టినట్టు ఉంటుందండి, మనకు వచ్చినట్టు ఉంటుంది. అలాగే మనం ఇంకా వేరే వాళ్ళకు కూడా మనం కుట్టేటప్పుడు చక్కగా మనకు అది అలవాటు అయి ఉంటుందండి. నేను అడిగగానే వాళ్ళు ఒప్పుకున్నారు, సరే పెట్టండి అన్నారు. చాలా బాగుందన్నారండి. తర్వాత అంటే ఇలా చిన్నగా కాదండి, ఎక్కువ వచ్చింది. అది నెట్ క్లాత్ కాబట్టి బాగా ఫ్లవర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం అది సేమ్ ఎలా ఉందో పేపర్ పైన అలాగే ఇది కూడా కట్ చేసుకుని ఇటు పక్కన కూడా చంక డౌన్ లోత్ అనేది మనం తీసేసుకోవాలండి. దీన్ని బట్టి అంటే లైనింగ్ వేయకుండా నేను 2 ఒరిజినల్ పీసులు వేసాను కాబట్టి కుట్టేటప్పుడు నేను కట్ చేసుకుంటానండి అది. ఇప్పుడు మనం రౌండ్కి క్రాస్ వేసుకున్నాం అనుకోండి, మంచిగా మనకి అది బాగా తిరుగుద్దండి. స్ట్రైట్ పీస్ ఏంటంటే అంతగా రాదు, కానీ క్రాస్ వేసుకున్నామనంటే చాలా బాగా వస్తుంది. నేను ఒక 2 ఇంచుల కింద మనకి ఎక్కడైతే 2.5 ఇంచులు వెడల్పు వచ్చిందో అంతే నేను కంటిన్యూగా పైకి వచ్చేంత వరకు కూడా అదే నేను
2.5 పెట్టాను. మీరు కావాలి అని అనుకుంటే ఇంకా వెడల్పు పెట్టుకోవచ్చు. లూజ్ ఇంకా ఎక్కువ మాకు కుచ్చులు ఎక్కువ రావాలి, ఫ్లవర్ బాగా ఎక్కువ కనిపించాలనుకుంటే మీరు ఇంకా బాగా మీరు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నేనంటే మామూలుగా కొంచెమే తీసాను చిన్న ఫ్లవర్ వచ్చేలాగా. దీన్ని ఇప్పుడు ఎలా అయితే మనం ఎలా స్టిచ్ చేయాలనేది నేనైతే మీకు వీడియోలో అయితే చూపిస్తానండి. ఇప్పుడు మనం 2 పీసులు వచ్చినాయి కదండి ఆ ఫ్లవర్ అయ్యి, అది మధ్యలో 2.5 ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ 2.5 దగ్గర ఈ పీసు 2.5 వెడల్పు ఉంది కదా లెంత్, అది దాన్ని బట్టి మనం ఆ 2 పీసులు అనేది జాయింట్ చేసుకోవాలి. చూసుకోవాలండి జాయింట్ చేసేటప్పుడు 2 ఒక్కోసారి ఒకవైపు నుంచి జాయింట్ చేస్తాం, అందుకని ఒకటి కుట్టి దానిపైన వేసిన తర్వాత రెండోది మళ్ళీ మనం వెనక్కి తిప్పి కుట్టుకోవాలి. ఇప్పుడైతే ఒకదానిపైన ఒకటి వేసుకోవాలండి. అది ఎలా వచ్చింది ఏంటి చూసుకుని 2 ఒకే సైడ్కి వచ్చినాయా లేకపోతే ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్కి వచ్చిందా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సమానంగా వచ్చినాయండి, ఒకే వైపుకి వచ్చినాయి, అలాగే సమానంగా కూడా వచ్చినాయి. ఇప్పుడు దీన్ని మనం అటు సైడ్కి మనం తిప్పేసుకుని ఇప్పుడు మనం కుట్టుకోవాలండి. మనం హ్యాండ్స్కి ఎలా అయితే కుడతామో హ్యాండ్ లోడింగ్ చేయడానికి ఒక దానిపైన ఒకటి కుట్టేసి మనం వెనక్కి ఎలా అయితే తిప్పుతామో సేమ్ ఇది కూడా అంతేనండి. అలాగే ఫోల్డ్ చేసి అలాగే కుట్టి ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మొత్తం రౌండ్ కుట్టి మళ్ళీ ఈ సైడ్కి ఇలా కుట్టుకొచ్చేసేయాలండి మొత్తం అంతా. చాలా అంటే చాలా ఈజీగా ఉందండి, బాగుంది కూడా. ఎందుకంటే సేమ్ ఒకే కలర్ కావాలంటే పెట్టుకుని పైన ఏదైనా షో బటన్ పెట్టచ్చు. లేదు అని అనుకుంటే కనుక మనకి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది కదా బ్లౌజ్, అటువంటిప్పుడు శారీలో చిన్న పీస్ తీసుకుని మనం ఇలాగ ఫ్లవర్ లాగా కూడా పెట్టొచ్చండి. ఇది చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళకైనా బాగుంటుంది. లాంగ్ ఫ్రాకులు కుట్టేటప్పుడు అది కూడా చాలా బాగుంటుంది. కొంచెం హ్యాండ్ చిన్న హ్యాండ్ పెట్టుకుని అలా మనం ఇలా ఫ్లవర్ కింద పెట్టామన్నా కూడా చాలా బాగుంటుందండి. అది మనం కుట్టేటప్పుడు ఆల్రెడీ రౌండ్ తిరిగిపోతూ ఉంటుందండి, ఎందుకంటే మనది ఉండడమే అలా ఉంది కాబట్టి తిరిగిపోద్ది. ఇప్పుడు మనం మామూలుగా నార్మల్గా కుట్టేసుకోవాలండి, ఇది లూజ్ కుట్టు గట్ట కాదు. ఇప్పుడు మనం కుట్టిన దాన్ని ఇప్పుడు మనం దానికి లోపలికి వేలు మనకి వెళ్ళిపోతాయండి, ఎందుకంటే 2.5 ఇంచులు కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏది టర్న్ చేయడానికి ఏది వాడాల్సిన అవసరం లేదు. మన చేతితోటే వేళ్ళతోటే మనం దీన్ని తిరిగేసేసుకోవచ్చు. లాస్ట్ చివరికి వచ్చిన తర్వాత దాన్ని పట్టుకుని మనం వెనక ఫోల్డ్ చేసి లాగేమోనంటే కనుక మొత్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం దానికి సమానంగా తీసుకుని రబ్ చేసుకున్నామనంటే చూసారా ఫిష్ కట్ హ్యాండ్స్కి ఎలా అయితే ఉంటుందో అక్కడ కొంచెం కరువు తిరిగి సేమ్ అలాగే వస్తుందండి. ఇప్పుడు ఇది మాత్రం మనం నీట్గా లాగి దీన్ని మొత్తం అంతా సమానంగా చూసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా పైన మనం కట్స్ పెట్టుకున్నాం కదండి, మనం షోల్డర్ దగ్గరికి వచ్చి కట్స్ హ్యాండ్ దగ్గర దానికి నిబ్బరంగా మాత్రం రావాలండి, ఏమాత్రం సైడ్కి వెళ్ళకూడదు. ఇప్పుడు మనం లోపల సైడ్ అండి, బయట సైడ్ కాదు, లోపల సైడ్ నుంచి లూజ్ కుట్టు మనం పెద్ద నెంబర్ పెట్టి కుట్టేసుకుంటాం కదా, అలా లూజ్ కుట్టు పెట్టుకుని మనకి సాధ్యమైనంత వరకు వెనకాల చేయి పెట్టి మనం లాగేమంటే కనుక అది కుట్టు అయితే బాగా లూజ్గా వస్తుందండి. ఇప్పుడు మనం అందులో ఒక దారం తీసుకుని మనం లాగామంటే అన్నీ కుచ్చులు కింద వచ్చేస్తుంది కదండి. అలాగా మనం ప్రత్యేకంగా సూది దారం పెట్టి అలా సూది దారంతో చేతితో కూడా కుట్టుకోవచ్చు, కానీ ఇలా మిషన్ మీద లాగామంటే మనకి ఈజీగా అయిపోద్దండి, మళ్ళీ సూది దారం పెట్టాల్సిన పని లేకుండా. మొత్తం అంతా మనం లాక్కుని దగ్గరికి లాగేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఎలా కావాలంటే అలా అప్పుడు మనం రెడీ చేసుకోవాలండి ఫ్లవర్ అనేది.
చూసారు కదా, కరెక్ట్గా మనకు పైన షోల్డర్ దగ్గరికి కరెక్ట్గా వచ్చింది. ఇవన్నీ ఒకదానిపైన ఒకటే మనం అలా పెట్టుకున్న తర్వాత నీట్గా సర్దుకుని పెట్టిన తర్వాత ఇప్పుడు మనం సూది దారం తీసుకునండి మొత్తం అన్నీ కూడా, ఎందుకంటే మనం రౌండ్ చేసి పెట్టాం కదా ఒక దానిపైన ఒకటి, అది ఎటు మనకి కదలకుండా ఉండాలంటే టాకా వేసేసుకోవాలండి. సూది దారంతో మనం టాకా వేసుకున్నామంటే అది కదలదు. ఇప్పుడు ఒకవేళ మనకి సారీ కలర్ ఏదన్నా ఉందనుకోండి, దాంట్లో పీస్ తీయకుండా సేమ్ అంతా ఒకటే పెట్టుకున్నామంటే సారీ కలర్ది ఏదన్నా మనకి షో బటన్ కింద చేసుకుని ఆ బటన్ మధ్యలో పెట్టామంటే కూడా చాలా బాగుంటుందండి. మనకి ఒకవేళ అవసరం లేదు అని అనుకుంటే మన పైన వేసిన పీస్ ఏదైతే ఉందో అది వేరే కలర్ వేసుకోవచ్చు. లేదు మొత్తం అంతా ఒకే కలర్ వేసుకుంటాం అనుకున్నప్పుడు లోపల మనం షో బటన్ సారీ కలర్ వేసుకున్నామంటే కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అది కరెక్ట్గా మనకి మనం జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా మనం పట్టుకున్నప్పుడు అది మిడిల్లోకి అయితే కరెక్ట్గా వస్తేనే మనకి హ్యాండ్కి కూడా మధ్యలోకి వచ్చినట్టు ఉంటుంది. చూసారు కదా ఫ్లవర్ కూడా ఎంత బాగుందో. నేను చెప్పాను కదండి, నేను కొంచెం తీసుకున్నాము కాబట్టి ఇలా వచ్చింది. లేదు మాకు ఇంకా ఎక్కువ కావాలని అనుకుంటే మనం రౌండ్ తీసుకున్నప్పుడు సర్కిల్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూడగానే కూడా నాకు బాగా నచ్చింది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.